అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక దైవ గ్రంథంలో దేవుని వాక్యమైన మీ మనస్సు ఉంచాలని నేను కోరుతున్నాను. 4వ అధ్యాయము 13వ వచనం చదువు. పరిశుద్ధులు సంపూర్ణులు అవునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందు. పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందు. మరొక మాట చూద్దాం. వాక్యాన్ని మనసు ఉంచండి. కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం 19వ వచనం. 2:19 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. ఆరాధనయందు కలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తన శరీర సంబంధమైన మనసు గల కోరికను పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడేవాడు మీ బహుమానమును అపహరింపని. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరముల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినది దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. ప్రభు సాయంత్రం. పరిశుద్ధమైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రం. ఈ రక్షణ స్వార్థ సభల 2వ దినపు ఉదయకాలపు కూడికలను మనం చేర్చాను. మీ దాసులను మొదటిగా మీ సన్నిధిలో నిలిపి మీ పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. మీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతుండగా కృప చూపించండి. మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు చేరి వచ్చిన వారికి, బయటి ద్వారా వింటున్న వారికి ఆశీర్వాదకరమైన నీ వాక్కులు వినిపించండి. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేటి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. వాక్యం మీద మనస్సు ఉంచాలని నేను కోరుతున్నాను. పిల్లరా, 2 లేఖన భాగాలను మనం చదువుతాం. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. సంఘము అని అంటే ఆయన శరీరము అని చూశారు. సంఘము అని అంటే పరిశుద్ధులు. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత ఏ గ్రంథం ఉంటుంది? 4 సువార్తల తర్వాత ఒక పుస్తకం ఉంటుంది. ఏ పుస్తకం? బైబిల్ చూస్తేనే ఆ పుస్తకం మాట్లాడుతుంది. ఏ కార్యము? అపోస్తుల కార్యం తర్వాత ఒక పత్రిక ఉంటుంది. ఏం పేరు దాని పేరు? వెరీ గుడ్. రోమీలకు రాసిన పత్రికను మొదలుకొని మనం ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఇలా గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఇలా మనం చూస్తాం. ప్రతి పత్రికలో కూడా దశలోనికి రాసిన పత్రిక, కానీ పరిశుద్ధులు అనే మాట మనకు కొరింథీయులు ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధులు. నేను చెప్పింది చెప్పండి. కొరింథీయులు ఎవరున్నారు? గలతీయులు ఎవరున్నారు? ఎఫెసీయులు ఎవరున్నారు? ఫిలిప్పీయులు ఎవరున్నారు? ద్వారకపూడిలో ఎవరున్నారు? ఉన్నారా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఏ పరిశుద్ధులు అంటే ఏ సినిమా వదిలిపెట్టరు, ఏ సీరియల్ వదిలిపెట్టరు. గొడవ వచ్చిందా నోరు తెరిచారా ఒకటే దెబ్బలాట. కోపం, అసూయ, కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, వారలేనితనం, పగ, ద్వేషం. పరిశుద్ధులు అంటారు. మీరు వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తారు అన్నట్టుగా ఉండవచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలి. వెనుకబాటుతనం ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది, అశ్రద్ధ ఉంటుంది, తొట్టిల్లే విధానం ఉంటుంది. కానీ
పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. ఏమి నొందాలో చెప్పండి? క్షేమాభివృద్ధి నొందాలి. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. మనం చదువుకున్న మాట కొలసలకు రాసిన పత్రికలో మనం చూసాం. ఏంటి ఆ మాట అనే మాటను బట్టి ఆలోచన చేస్తే పిల్లలు గమనించాలి. ఏం చూసాం? తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికనే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడేవాడు మీ బహుమానమును అపహరింపని ఎప్పుడి ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కిల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడిన దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. దేవుని వలన కలుగు వృద్ధిలో అన్నాడు. మనం వృద్ధి ఎలా పొందగలము? దేవుని వలన. వృద్ధిలో క్షేమాభివృద్ధి, అభివృద్ధి. వృద్ధిలో ఏంటి చెప్పండి? అభివృద్ధి. రెండు పిల్లలు గమనించాలి. క్రీస్తు శరీరము ఏం పొందాలి? క్షేమాభివృద్ధి పొందాలి, లేదా క్షేమాభివృద్ధి పొందాలి. సంఘము అని అంటే కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాము. సంఘం అంటే ఏంటి? ఆయన శరీరము. సంఘం అంటే ఆయన కట్టడం. సంఘం అంటే ఆయన మర్మం. సంఘం అంటే ఆయన వధువు. సంఘం అంటే ఆయన నూతన పరచబడి వ్యక్తి. సంఘం అంటే ఆయన సైన్యం, ఆయన సైనికుడు. సంఘం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీ అంటే అర్థం ఏంటి? కోరిక. ఎఫెసీ అంటే అర్థం ఏంటి? కోరిక. కోరిక ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. ఏం చెప్పాను? ఓకే సరే, మరి ఎందుకు అంత డౌట్గా మనం 2 సార్లు అడిగినప్పుడు చూస్తాను? ఎఫెసీ అంటే అర్థం చెప్పండి. నాటి దినాలలో ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసుల్లో అనేక కోరికలు ఉన్నాయి. లోక సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన కోరికలు, ఇచ్చలతో కూడిన కోరికలు, వాంఛలతో కూడిన కోరికలు, ఆలోచనతో కూడిన కోరికలు వారిలో ఉన్నాయి. ఆత్మ సంబంధమైన కోరికను తీర్చడానికి దేవుడి పత్రిక రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘం గురించి రాయబడింది 2వ అధ్యాయంలో. అపొస్తలుల కార్యంలో ఎఫెసీ సంఘం గురించి రాయబడింది. ఇలా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలలో 155 వచనాలు, 155 వచనాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రేపు ఉదయం వచ్చేటప్పుడు 6 అధ్యాయాలు చదివి రావాలి. ఏమి రావాలి? చదువు రావాలి. చివరి డే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3 సంగతులు నేను చెప్పాలని ఆశపడ్డా. ఇప్పుడు ఒకటే చెప్పా. పిల్లలు గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రతి అధ్యాయంలో ఒక ప్రాముఖ్యతను ప్రభు వారు తెలియజేస్తూ వచ్చారు. సంఘం పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి, వృద్ధి నొందాలి, క్షేమాభివృద్ధి నొందాలి. అది ప్రభు వారికి. అందుకే క్షేమాభివృద్ధి నొందుట కొరకు ఆయన ఒక శరీరముగా, ఒక కట్టడముగా, ఒక మర్మముగా, ఒక వధువుగా, ఒక నూతన వ్యక్తిగా, ఒక సైన్యముగా సమకూర్చాడు. ఒక శరీరం. ఎన్ని శరీరాలు? ఒక శరీరం. శరీరాలు కావు, శరీరం ఒకటే. ఈ శరీరంలో చాలా అవయాలు ఉన్నాయి. శరీరము ఒక్కటే. ఒక శరీరముగా, ఒక్క కట్టడముగా. ఈ కట్టడంలో ఏమేమి మెటీరియల్ వాడారు మనం చూసాం కదా. కంకర, ఇనుము, ఇసుక, నీరు, సిమెంటు, ఇటుకలు, ఇంకేదో చాలా మీరు చెప్పారు, నేను కూడా చెప్పాను. అవన్నీ కూడా వాడడం వలన దేవుని బిల్డింగ్ అయింది. ఒక్క మెటీరియల్ వలన ఇదంతా కట్టడానికి వీల్లేదు. ఒట్టి ఇనుము ఉంటే సరిపోదు, ఇసుక ఉంటే సరిపోదు,
కాంకర ఉంటే సరిపోదు, ఇటుకలు ఉంటే సరిపోదు, సిమెంట్ ఉంటే సరిపోదు, నీళ్ళు కూడా కావాలి. అన్ని పదార్థాలు పరిమాణము చొప్పున ఎన్ని రాట్లు వేయాలో, ఎంత ఇటుక వేయాలో, ఎంత సిమెంట్ కలపాలో, ఎంత ఇసుక కలపాలో, ఎన్ని నీళ్లు పోయాలో పరిమాణము చొప్పున అవి చేస్తేనే ఇది ఇలా అయింది. అవునా కదా? చాలామంది అంటుంటారు, ఎందుకంటే బిల్డింగ్ పగిలిపోతుందంటే సిమెంట్ అంతా తినేసాడు కాంట్రాక్టర్. ఏంద్రా ఇది పగిలిపోతుందంటే సరిగా నీళ్ళు కొట్టలేదు వాడు కాంట్రాక్ట్ ఇస్తే. ఏదో ఒక లోపం. ఇలా క్షేమాభివృద్ధి నొందాలి. సంఘము క్షేమాభివృద్ధి. పరిశుద్ధులు ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12:4. నేను ఎక్కువ ఈ మాట చెప్తాను. 12వ అధ్యాయం 4 వచ్చింది చూద్దారా? 12:4 హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 వచ్చింది చదవండి. ఏం కావాలన్నంతగా ఎదిరింప లేదు. దేంతో పోరాటం? పాపముతో పోరాటం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? మేలైనది వేరుగా అలా చేయకపోవడమే పాపం. పాపం అంటే ఏంటి? ఏది నిజమో దాన్ని అబద్ధంగా భావించడమే పాపం. పోరాటం కలిగిన వాడిగా ఉన్నాడు మనిషి. 14 వచనం చదవండి. 12:14. అందరితో సమాధానం. ఏమా? అందరితో. మా ఊర్లో కాముంది, ఆమె పేరు సమాధానమే, కానీ ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది. పేరేం పేరు? వేరే సమాధానం ఏడుతూనే ఉంటుంది. ఏందమ్మా ఏం చేశానే? పెద్దోడు ఇట్ట, చిన్నోడు ఇట్ట, అమ్మ ఇట్ట, మీ అంకులు ఇట్ట, నా బతికి ఇట్ట, ఏం చేశానయ్యా? మా మమ్మీ ఇట్ట, డాడీ ఇట్ట నేడుతుంది. పేరు మాత్రమే సమాధానం. ఆమె ఎప్పుడు సమాధానం ఉన్నట్టు నేను చూడలే. ఉన్నారు ఈ ఊర్లో ఎవరు ఉన్నట్టేటోళ్ళు? చదవండి. అందరితో. ఎవరితో? అందరంటే మీ అత్త ఉందా లేదా? ఏమో ఉందా లేదా? మీ కోడలు ఉందా లేదా? అందరితో సమాధానం. సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే, పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలి అంటే అందరితో సమాధానం ఉండాలి. నాతో కావట్లేదన్నా, వీలు పడట్లేదన్నా అంటారు. బావేనండి, వివాహం అయింది, 3 నెలలు అయింది, భార్య భర్తలకు ఏదో సమస్యలు వచ్చాయి. ఏమ్మా కుమార్తె ఇంటికి వచ్చింది, నేను పోను, నేను అక్కడ ఉండను అంటుంది. అట్టమ్మా, పోవాలమ్మా, సర్దుకోవాలమ్మా, అర్థం చేసుకోవాలమ్మా. మా అత్త సంగతి నీకు తెలియదు, అర్థం చేసుకోవాలి. మామ సంగతి తెలియదు, అర్థం చేసుకోవాలి. ఆడపడుతుల సంగతి అర్థం చేసుకోవాలమ్మా. మా ఆయన సంగతి తెలియదు, అర్థం చేసుకోవాలమ్మా అంటే చెప్పండి. అంటే అర్థమైంది, అందరితో సమాధానంగా ఒక అడుగు నువ్వే తగ్గాలమ్మా, తగ్గాలి. చాలామంది అంటుంటారా, నేను కాబట్టి ఆ ఇంట్లో చెప్పండి, నేను కాబట్టి అంటుంటారు. ఎవరంటే ఈ గయ్యాలి అత్తతో, గయ్యాలి మామతో, గయ్యాలి భర్తతో వాళ్ళనరా, ఈ గయ్యాలి కోడలతో అనరా వాళ్ళు? చెప్పండి. ఏమా అంటారా? చెప్పండి, అనరా వాళ్ళంతా చెప్పండి. ఈ గయ్యాలి కోడలోని మామండ, అత్తండా, గయ్యాలి భార్యని భర్తనుడా? ఏంటిది? అత్తలు అందరూ గయ్యాలోలేనా? అయోమయంగా ఈ కుటుంబ వ్యవస్థ. ఆలోచన చేయాలి. అందరితో చదవండి, అక్కడ లేఖన భాగం చూడండి. మీరు ఇక్కడ పేరుగా కుటుంబ వ్యవస్థల గురించి ఒక మాట చెప్పారుగా, మీరు ఎక్కడికి పోయి తేలాడుతున్నారు.
చూడండి, అందరితో సమాధానం అన్నాడు. అందరితో ఏముండాలి? సమాధానం ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే, పరిశుద్ధులు సంపూర్ణుడు కావాలంటే అందరితో సమాధానం కలిగిన వ్యక్తి అని ఉండాలి. కూతురికి చెప్తున్నారు, కోడలికి చెప్తున్నారు, అనేక రీతిలో అత్తకు చెప్తున్నారు, కలిసిపోండి అమ్మ అంటున్నారు. ప్రారంభంలో ఇబ్బందులు కలిగినాయి కానీ తర్వాత కలిసిపోయారండి. 3 పిల్లలు సంతోషంగా ఉన్నారు అంటున్నారు. తర్వాత ఏద్దామంటే ఏం చెప్పాను, నా బతుకు ఇట్ అయిపోయింది, నా జీవితం ఇట్ అయిపోయింది అంటుంటారు. మీ అందరూ నా మాట అడుగుతున్నారు, కరెక్ట్గా చెప్పండి. మా అత్త కరెక్ట్ అన్న కోడలు చెప్పండి ఎవరన్నా ఉంటే. మా అత్త ఎర్రిగుడ్ అన్న కోడలు ఉందమ్మా. మీరు అత్త కోడలు లేదా? ఇంకో మాట చెప్తున్నా, మా కోడలు ఎర్రిగుడ్ అన్న అత్త ఉందా? 2 మైనస్ పాయింట్లే, ప్లస్ లేవు ఇక్కడ. ఆలోచన చేయాలి. ఇంకేమి చేస్తే మంచోళ్ళు అంటారు, ఇంకెలా ప్రేమ చూపిస్తే మంచోళ్ళు అంటారు, ఇంకేం పెడితే మంచోళ్ళు అంటుంటారు. కొంతమంది తింటుంటారు, అనుభవిస్తుంటారు, ఆనందిస్తుంటారు, మంచోళ్ళు కాదని చెప్తుంటారు. ఆడే ఉంటారు, ఆ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ గురించి అందరికీ చెప్తుంటారు. నీకు తెలుసా మా అత్త గురించి? చెప్పు, దాంట్లో వేస్తుంటారు. మా ఆయన గురించి తెలుసా? చెప్పు. చూసారండి, మళ్ళీ ఆ ఇంట్లోనే ఉంటారు. మంచోళ్ళతో కాకుండా ప్రత్యేకంగా ఉండొద్దు. నువ్వు అత్త మంచిది కాదంట, మామ మంచోడు కాదంట, కోడలు మంచిది కాదంట, భర్త మంచోడు కాదంట, వాళ్ళతో కలిసి ఉంటావు. ఎంత అజ్ఞానం ఇది! ప్రభు ఏం చెప్తున్నాడు? లోకం అంతా చెడిపోయింది, భూలోకం అపవిత్రతో నిండి ఉంది, భూలోకంలో సమాధానం లేదు. నువ్వు అనుకుంటున్నావు నా ఇంట్లోనే లేదనుకుంటున్నావు. అందరి ఇళ్లలో ఏముంది? వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, నిట్టూర్పు ఉంది. పైకి కనపడుతున్నారు, కవర్ చేస్తున్నారు మనుషుల ముందు. అంతేకాదు చెప్పండి. బంధువులు వస్తే ఎంత ప్రేమను చూపిస్తారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు. అప్పుడప్పుడు కొట్టుకున్న, అప్పటికప్పుడు 3-4 రోజులైనా తగులాడుకొని కొట్టుకొని దెబ్బలాడుకున్నా, బంధువులు వస్తే ఇద్దరు ఒకటే మాట, ఏంటి పాలు తేవండి అంటే పాలు తెస్తే అంటే పాలు తేనా అంటే ఎంత చక్కగా మాట్లాడుకుంటారా. 3 రోజులైంది అప్పుడు తగులాడుకొని కలిసిపోతారు. చుట్టాలు ఉన్నంత వరకు చాలా ప్రేమతో ఇద్దరు చాలా అన్యోన్యంగా వడ్డిస్తారు. వాళ్ళు పోతున్నా కానీ మరి అట్లా ఇట్లా అన్నట్టుంటారు. అలా ఉండడానికి వీలు. అందరితో చెప్పండి, క్రీస్తు శరీరములో ఉండవలసింది ఏంటి అంటే, సంఘంలో ఉండవలసింది ఏంటంటే, కుటుంబంలో ఉండవలసింది ఏంటి అంటే, బంధువుల మధ్య ఉండవలసింది ఏంటి అంటే, అత్తకోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధుల మధ్య ఉండవలసింది ఏంటి అంటే సమాధానం. సమాధానం కలిగిన వారి ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడండి. అందరితో అవుతుందా? మీ అందరు నన్ను మాట చెప్తున్నా. ఏమ్మా, విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు అందరితో సమాధానం ఉంటున్నారా? నిజంగా హార్ట్ఫుల్గా ఆలోచన చేయండి. ఒక్కరితోనైనా అసమాధానం లేకుండా లేరా? ఎవరితోనైనా కావచ్చు, తల్లి, తండ్రి, అన్నదమ్ముల, ఆడపడుచ, అత్త, కోడల, భర్త, భార్య, ఎవరైనా కావచ్చు. అందరితో సమాధానంగా ఉన్నారా లేదా? అందరితో కలిసిమెలిసిగా ఉన్నారా లేదా? ఇక్కడ మైక్ తీసుకుంటే నేను ఉండలేనయ్యా, నేను బతకలేనయ్యా అని పడబడతా. ఇంట్లోకి పోతేమో నేను అంతు తెలుస్తా అన్నట్టు చూస్తా ఉంటాను. ఏంటండి ఇది? ఎక్కడిది సమాధానం? ఏడుంది సమాధానం? మాయ్, మీరిద్దరు బాగా ముసలోళ్ళ ముందున కాలు దాపుకొని కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం మీద మనసు పెట్టాలి. అందరితో చెప్పండి, అందరితో సమాధానం. ఎఫెసీ సంఘములో
జాగ్రత్త గమనించాలి. ఎఫెసీ సంఘంలో ఆయన తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట వినండి పిల్లలు, గమనించాలి. 4వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు ఏ బంధం, ఏ సంఘాన్ని గురించి చూస్తున్నాం మనం? ఎఫెసీ సంఘం. మీ సంఘం పేరేంటి? సర్లే, ఊరు పేరు చెప్పండి. ఏ ఊరు మీది? ద్వారపూడిలో ఉన్న సంఘం. ఏమంటున్నాడు? సమాధానమైన బంధము చేత. ఏ బంధం? సమాధానం. మీ అందరికి వందనాలు చెప్పండి అమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి. అసమాధానంగా ఉంటే, సమాధానం లేకపోతే, కుళ్ళు కలిగి, కుట్ర కలిగి, ఈర్ష్య కలిగి, పగ కలిగి, ద్వేషం కలిగి, పగ సాధించే వ్యక్తిగా ఉంటే, సంవత్సరాల తరబడి హృదయంలో ఏదో పెట్టుకొని నువ్వు అనేక రీతిలుగా కృంగిపోతున్న వ్యక్తిగా ఉంటే, నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు సాగలేవు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికి వీలు అనే సత్యాన్ని జాగ్రత్తగా నువ్వు గమనించాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించకపోవడానికి కారణం, ప్రార్థన చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, రొట్టె విడవచ్చు, పరిచయం చేయొచ్చు, ఏమైనా చేయవచ్చు, ఉండవలసింది సమాధానం. వీలు పడాలంటే, కుదరాలంటే ఏమ్మా 100 మాటలు చెప్పి కోడలు అత్తగారింటికి పంపిస్తారు లేదా? అమ్మి ఎప్పుడు వద్దా? నువ్వు రావద్దు, అక్కడే ఉండంటారు. నువ్వు రావద్దు, అక్కడే ఉండంటారు. అమ్మా నువ్వు ఆడపిల్లవేనమ్మా, ఈడపిల్లవు కాదని చెప్తారు. అవును కదా? చెప్పండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా బోధిస్తా ఉంది, పోషిస్తా ఉంది. సమాధానమును బంధము చేత. చదవండి. ఆత్మ ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఆత్మ ఉంటే ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఏం లేదు మనకి చెప్పండి? ఆత్మ లేదు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఎగురుతారు కదా చాలా మంది, గంతులు వేస్తారు కదా చాలా మంది. ఇదే అనుకుంటున్నారు. ఆత్మ ఆధీనంలో, ఆత్మ స్వాధీనంలో, ఆత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మనం కూడా ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. ఆత్మ ఆధీనంలో ప్రార్థించాలి. ఆత్మ ఆధీనంలో ప్రభుని స్తుతించాలి, మహిమపరచాలి, కీర్తించాలి. ఆత్మ స్వరూపైన దేవుని మహిమలో ముందుకు సాగాలి. సంఘం దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. లోకముతో సంధి లేదు మనకి. ఒకప్పుడు మనం లోక సంబంధులుగా ఉన్నాం. దేవుడు అంటూ తెలియని వారిగా ఉన్నాం. ప్రభు తన కృప చేత, కనికరం చేత, భద్రత చేత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, వాక్యం మీద మనసు ఉంచండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనసు పెడదాం. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం చూస్తారా? వాక్యం మీద మనసు ఉంచండి. 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 10వ వచనం. మరి వాటి యందు నడుచుకొనవలదని దేవుని యందు స్థిరపరిచిన సత్క్రియలు చేయటకు మనం క్రీస్తు యేసు ఉన్నాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉండి, శరీర విషయంలో ఏమై ఉన్నాము? అన్యజనులై. సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. శరీర విషయంలో ఏమైనాము? అన్యజనులమైనాము. అన్యజనులు ఎలా ఉంటారు? భక్తి అంటే ఏంటి? ఉద్రేకం. భక్తి అంటే ఏంటి? పైకి కనపడేది. భక్తి అంటే ఏంటి? వినపడేది, కనపడేది. అదే అన్నమాట భక్తి. ఉప్పొంగేది భక్తి, కనపడేది భక్తి. కానీ క్రైస్తవ విధానంలో భక్తి అంటే హృదయానికి సంబంధించి.
ఇందాక మనం కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట చూసాం. మరొకసారి చూద్దాం, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక వాక్యమైన మనసు ఉంచుదాం. ఇలా గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 19వ అధ్యాయం చదువుతారా? 19వ వచనం 2:19. అంటే దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. ఏ మనస్సు? శరీర సంబంధమైన మనస్సు వలన ఉప్పొంగుచు. శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది? ఊరిగా ఉప్పొంగుతుంది. ఉప్పొంగేది మనస్సు. ఏ మనసు అది? శరీర సంబంధమైన మనస్సు. కొంతమందిని చూడండి, పొగిడితే చాలు కదా, ఏం చేస్తే పొగిడితే చాలు. అబ్బా అక్క, నీ ప్రేమ గొప్పదక్క, నీ చెయ్యి గొప్పదక్క, అసలు నువ్వు వడ్డించావంటే తెలియమక్క, ఇలాగా అలాగా, అసలు ఏంటక్క నువ్వు పరిస్థితి అని అంటే, అన్నా నీ ప్రేమ అసలు నీలాంటి వాడు మన ద్వారపుడిలోనే లేరు అన్నట్టు. అంటే ఏం కావాలని ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏం చెప్పినా కదిలానే కదిలాడు. ఏం చెప్పినా చెప్పండి, ఏం చేయరు? కదిలాడు. నన్ను నువ్వు ఏదో ఆశించి పొగుడుతున్నావురా, ఏదో తీసుకోవాలని నన్ను పొగుడుతున్నావురా అన్నాడు. శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది? ఊరికేనే చెప్పండి, ఉప్పొంగుతుంది. శరీర సంబంధమైన మనస్సు ఇచ్చలను, వాంఛలను, కోరికలను కోరుకునేది శరీర సంబంధమైన మనస్సు. శరీర సంబంధమైన మనసు ఏం కోరుతుంది? తిను, త్రాగు, సుఖించు, ఆనందించు, అనుభవించు. అది కదా లోకంలో భక్తి కూడా. అది కదా, నోటితో అంటే చాలు, హృదయం తనక్కర్లే. కనబడితే చాలు. కనబడేది భక్తి, చూసేది భక్తి. ఏంటిది భక్తి చెప్పండి? చూసేది భక్తి. చూసేది భక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. డైరెక్ట్ ఉందండి. చాలామంది ఏమంటున్నారంటే, ఏమంటున్నారు? యాడికి పోయితే దేవుడిని చూసి వస్తున్నాను అంటారు. యాడికి పోయి ఏమంటారు చెప్పండి? దేవుడి కాడికి పోయి వచ్చాను. మనిషి బతుకుంటే దేవుడి కాడికి పోతాడా? చచ్చిపోయినా కాదు పోయేది. బతుకున్నాక పోతున్నాడు. చాలామంది విచిత్రం ఉంది కదా, ఉందే అలా చెప్పండి. మనిషి బతికున్నాక దేవుడి కాడికి పోతారా? యాడికి పో? దేవుడి కాడికి. ఏం చూడటానికి వెళ్ళా? దేవుడిని చూడటానికి. ఏ మనసు? శరీర సంబంధం. నేటి దినాలలో భక్తి అంటే ఏం కనబడుతుంది? డ్యాన్స్, త్రాగడం, గోల, కేకలు, అపవిత్రత, దుర్మార్గత, చెడుగు. దేవుని మాట్లాడాలి. అది ఏ సంబంధమైంది? శరీర సంబంధం. ఇలా గమనించాలి. అది ఏం చేస్తుంది? ఊరికనే ఉప్పొంగుతుంది. ఉప్పొంగేది శరీరము, ఉప్పొంగేది. ఇలా గమనించాలి. ప్రేమను గురించి మాట్లాడుతూ ఉప్పొంగదు, త్వరగా కోపడదు, స్వప్రయోజనము ఆశించదు, అపకారము మనసులో పెట్టుకోదు. దైవ గ్రంథమైన చక్కగా చెప్తారు. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు ప్రార్థించరు, దైవ గ్రంథాన్ని చదవరు, మందిరానికి రారు, ఆరాధించరు, సుఖించరు, దేవునికి హృదయం ఇవ్వరు, కానీ భక్తి కలిగినట్టుగా ఉంటారు. భక్తి కలిగినట్టుగా దేవుని మాటల వైపు మార్చుకుంటారు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏం కలిగిన వారై? మునుపు మనం ఎట్టున్నాం? శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నాం. మునుపు ఎలా ఉన్నాం? ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, వాగ్దాన నిబంధన లేని వారు, పరజనులం. ప్రభు రక్తం వలన ఆయన మనల్ని ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. సమాధానమైన బంధం ప్రభు మనకు అనుగ్రహించాడు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తారా?
2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారి, ఆ లోకమందు దేవుడు లేని వారి ఉండి క్రీస్తుకు దూరస్తులైన జ్ఞాపకము చేస్తారు. చదవండి 13వ. ఆయనను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 14వ. ఆయన మనకు సమాధానమై ఉండి, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును దేశం అనగా విధి రూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రం శరీరమందు కొట్టివేయుట చేత అంటే ఏం కొట్టివేయుట చేత? శరీరమందు కొట్టివేయుట చేత. సంఘం అనే శరీరాన్ని నిర్మించుట కొరకు ఆయన శరీరము కలువరి శిలువలో కొట్టబడింది. అది సంఘానికి ఉన్న మర్మం. సంఘము ఆయన శరీరం ఎందుకు చెప్పబడింది అంటే శరీరము కొట్టివేయడం చేత, ఆయన శరీరము కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను వేకము చేసి ఆయన శరీరం అనే దేహమును అప్పగించబడిన పరిస్థితిని మనం చూస్తాం. ఇలా చెప్పనా, సంఘాన్ని స్థాపించడం కొరకు, సంఘాన్ని రూపించడం కొరకు, సంఘాన్ని ఏర్పాటు చేయడం కొరకు తన శరీరాన్ని కలువరి శిలువలో ప్రభువారు అప్పగించుకున్నాడు. తన శరీరం సంఘము అనే శరీరమును ఏర్పాటు చేయడం, మనమంతా సాటి అవయవాలుగా ఉండాలని ప్రభువారు ఆ కలువరి శిలువలో తన శరీరమును అప్పగించుకున్న ఆ క్రమాన్ని మనం చూస్తున్నాం. శరీర సంబంధమైన మనసు గల వారిగా మనం ఉండకూడదు. అది దేవుని ఉద్దేశం, అది దేవుని నిర్ణయం. ఏమన్నాడు? అందరితో చెప్పండి, అందరితో సమాధానం. అందరితో సమాధానం. 2వ మాట 4వ అధ్యాయంలో మొదటి వచ్చిన రండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మొదటి వచ్చిన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను. మా ఆత్మ ఉంటే, ఆత్మ స్వరూపమైన దేవుడు నీలో ఉంటే, నీతో ఉంటే నీకేం కలుగజేస్తాడు? ఐక్యతను కలుగజేస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు, ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఏం కలిగిస్తుంది? ఓర్చుకో, తగ్గించుకో, వినయం కలిగి ఉండు, విధేయత కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, అర్థం చేసుకో, అవసరమైతే నువ్వే శ్రమపడు, నువ్వే కష్టపడు, అయినా ఇబ్బంది లేదు, నష్టం కలిగి రావడం ఇబ్బంది లేదు. అవును కదా? క్రీస్తు కూడా మన కొరకు బాధపడి, ఆయన దూషించబడి మరలా దూషించలేదు, తన శరీరాన్ని కలువరి శిలువలో అప్పగించుట వలన సంఘం అనే కన్యకను వేరుపాటు చేయడం కొరకు, ఒక నూతన పురుషుని ఏర్పాటు చేయడం కొరకు, ఆయన ఒక కట్టడముగా నిరూపించడం కొరకు, ఆయన శరీరాన్ని నిరూపించడం కొరకు, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న కొరకు, ఈ లోకములో దుష్టుడైన సాతానును ఎదిరించే ఆ శక్తిని, సామర్థ్యతను మనకు అనుగ్రహించడం కొరకు తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. సంఘం అంటే ఏంటి చెప్పండి? ఆయన శరీరం, ఆయన శరీరం. ఒక మాట చూస్తారు, దాటి పద ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచ్చిన 5-6 వచ్చినాలు ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచ్చి. కాబట్టి ఆయన బలి అర్పణ కోరలేదు, కానీ అమ్మా బలి అర్పణ నేను కోరలేదు. కోరితే ఇది అర్థమా? ఏమ్మా, ఇక్కడ ఏదన్నా మీరు వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొని రావాలంటే అందరూ తీసుకొస్తారు, అక్కడ పెడతారు కదా. ప్రభు అంటే నాకు ఎక్కర్లే, బలిని అర్పణ నేను కోరలేదు, కానీ చదవండి, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. చూశానండి, శరీరమును అమర్చబడిన వాడిగా ఈరోజు ప్రభు శరీరం లేదు, శరీరదారిగా వచ్చాడు.
సంఘం అనే శరీరాన్ని ఆయన కలుగజేయడం కొరకు, సాటి అవయాలుగా మనమంతా ఉండాలని ఆయన శరీరము అమర్చబడిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాట చూడండి, మీకు అర్థం కావడానికి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2:9 చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. నివసించుచున్నది దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరముందు నివసించుచున్నది. ఆయన శరీరధారిగానే వచ్చాడు, కానీ ఆయనలో ఏముంది? దైవత్వం ఉంది. అమర్చబడిన వాడిగా వచ్చాడు. అసలు దేవుడేంటి, రక్త మాంసాలు ఏంటంటే దేవుడేంటి, శరీరకంగా రావడం ఏంటి? ఏప్రిల్కు రాసిన 2వ అధ్యాయం 12వ వచనం. 2:12 ఏప్రిల్కు రాసిన 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2:12 ఏప్రిల్కు రాసిన 14 నుండి చదవండి. 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున, అమ్మా ఆ పిల్లలు అంటే నువ్వు నేనే, రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారు అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఇడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఎందుకు రక్త మాంసం పాలివాడు? ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున. దేవుడు మనల్ని ఎలా కలుగు చేశాడు? రక్త మాంసము గలవాడిగా చేశాడు. రక్త మాంసము గలవారిని విడిపించుట కొరకు, విడుదల చేయడం కొరకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు. ఆయన శరీరధారికి వచ్చాడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరములో నివసించుచున్నది. ఏమన్నాడు? అమ్మా ఎబ్రీ సంఘానికి రాస్తూ, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. తల్లి అయిన కన్యక మరియ గర్భములో శరీరమును అమర్చబడిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. మనలో రక్తం ఉంది, మనలో మాంసం ఉంది, మనలో పాపం ఉంది, మనలో అపవిత్రత ఉంది. ఆదామును పోలి మనం జీవిస్తున్నాం. పాపులమైన మనమలను, దుర్మార్గులమైన మనమలను శరీరకంగా ఇచ్చులకు, కోరికలకు, వాంఛలకు లోనై ఉండగా మనం విడిపించడం కొరకు, రక్షించడం కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరము అమర్చబడిన వాడిగా వచ్చాడు. దైవత్వము సర్వ సంపూర్ణత నివసించిన వాడిగా వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 2:8 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం. 2:8 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, అమ్మా చూసారు, ఆకారమందు మనిషి కాదు, ఆయన కనబడ్డాడంతే. చూసారా? దైవత్వం పోలి ఉన్న ఆయన శరీరం, దైవత్వాన్ని పోలి ఉన్న ఆయన శరీరం ఆకారమందు మనుషుడిగా కనబడి 7వ వచనం. మనుషుని పోలికగా పుట్టి, మనిషి కాదైనా, దాసుడు కాదైనా, దాసుని స్వరూపాన్ని ధరించాడంతే. నీ కొరకు నా కొరకు మనుషుని పోలిక పుట్టాడు. నీ కొరకు నా కొరకు రక్త మాంసములు గలవాడిగా పుట్టాడు. నీ కొరకు నా కొరకు. ఆయన శరీరము దైవత్వం పోలినది. ఆయన శరీరము అమర్చబడిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. సంఘం అనే శరీరం, సంఘము ఆయన శరీరం. తన శరీరాన్ని అప్పగించుకున్నట వలన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను వేగం చేశాడు. ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు. దేవుని అర్హతను కోల్పోయిన వారము, ఆయన సన్నిధికి రాదగిన వారము, ఆయనను స్తుతించడానికి
ఎందుకంటే నిజముగా మన అవిధేయతను బట్టి, మన అయోగ్యతను బట్టి, మనలో ఉన్న అపవిత్రతను బట్టి, దుర్మార్గతను బట్టి, చెడుగును బట్టి, మాటలను బట్టి, ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి, క్రియలను బట్టి, ఊహలను బట్టి, ఉద్దేశాలను బట్టి, మన నడకను బట్టి, మనం చేసే పనులను బట్టి అసలు ప్రభు మనలో క్షమించడానికి మనం ఏమాత్రం అర్హత కలిగిన వారిని. సమాధానమును బంధాన్ని అనుగ్రహించాడు. ఆత్మ కలిగించు ఐక్యతను కోరుకుంటున్నాడు. ఆయన శరీరమైన సంఘములో అవయవాలుగా జీవించాలి అనే ఉద్దేశం. శరీరం అనే సంఘంలో అవయవాలుగా జీవించాలి అనేది దేవుడి ఉద్దేశం. ప్రభు ఎంత గొప్పవాడండి, ఎంత చక్కగా ఈ మాటలను ప్రభు వారు తెలియజేస్తున్నాడు. ఆలోచన చేసే వారిగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. సంఘం 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 దేవుడు స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘం. తన సంఘం, సంఘానికి ఉన్న విలువ చాలా గొప్పదిగా ప్రభు వారు తెలియజేస్తుంటే మనం చూస్తాం. 5వ అధ్యాయం 20 వచనంలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. 5:20 చదవండి. 5వ అధ్యాయం 20 వచనం. 5వ అధ్యాయం 20 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. దేంతో? క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. సంఘము ఒకరికొకరు లోబడి ఉండాలి. దేవుని మాటల వైపు మనసు ఏముండాలి చెప్పండి? లోబడి ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? లోబడి ఉండాలి. వినండి పిల్లరా, లోబడి ఉండాలి. దేవుని మాటల వైపు మనసు. 2వ అధ్యాయంలోనికి మొదటి మాట లోబడి ఉండాలి అదట గుర్తు. సంఘమను శరీరములో మనం ఏం కలిగి ఉండాలి? లోబడి ఉండాలి. ముందు చూసాం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. రెండో మాట ఏం చూసాం? సమాధానం కలిగిన వారి. లేదు, ఫస్ట్ మాట సమాధానం కలిగి ఉండాలి, రెండవది లోబడి ఉండాలి. సమాధానం ఉందా? లోబడితనం ఉందా? ఆలోచన చేయాలి. మొదటి మాట ఏంటి? సమాధానం. రెండవది ఏంటి? లోబడాలి. 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 చూడండి, 3వ మాట చూడండి. దాడిపోదాం. వాక్యమైన మనసు ఉంచండి. వాక్యమైన మనసు ఉంచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. కాపాడుకున్నట్టు ఎందుకు? శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. మొదటి సమాధానం కలిగి ఉండాలి, 2 లోబడాలి, 3 ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ఏమ్మా, సమాధానం ఉందా? సంఘములో ఒకరికొకరు లోబడితనం ఉందా? సంఘములో ఒకరినొకరు ప్రేమించే గుణం ఉందా? సంఘములో. మరి ఇంట్లో ఉందా? ఇంట్లో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒకరికొకరు ఏం చేయాలి? ఇంట్లో లోబడాలి. సంఘములో, ఇంటిలో, సంఘములో, ఇంటిలో, సంఘములో, సమాజంలో, ఎక్కడికి వెళ్ళినా ఈ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. సమాధానం ఉండాలి, లోబడిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇలా చెప్పనా? దేవునితో సమాధానంగా ఉంటే, దేవునికి లోబడితే, దేవుణ్ణి ప్రేమించితే, అమ్మా ఎవరినైనా ప్రేమించాలి అర్థమవుతుంది.
ఎవరికి ఎలా లోబడి ఉండాలో అర్థమవుతుంది, ఎవరితో ఎలా సమాధానంగా ఉండాలో. నీకు దేవునితో సమాధానం లేదు, దేవునికి లోబడవు, దేవుణ్ణి ప్రేమించవు. అందుకే ఎదుటి వారికి లోబడుట, ప్రేమించుట, సమాధానం ఉండుట అర్థం కావట్లేదు. అర్థమవుతుందన్నమాట. ఏమో అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా లేదా? ఆలోచన చేయాలి, లోబడాలి. రెండో మాట ఏంటి? మొదటి మాట సమాధానం, రెండోది ఏంటి? లోబడాలి. మూడో మాట ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. 5వ అధ్యాయం 27 వచ్చింది. 5:27 చూస్తారా? 5:27, 5వ అధ్యాయం 27 వచ్చింది. ప్రేమించు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అమ్మా, ప్రభు సంఘాన్ని ఏం చేశాడు? ప్రేమించు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యని చేయాలి, ప్రేమించాలి, 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 ప్రేమించాలి. ఈరోజు కుటుంబాల్లో లేదేంటి? ప్రేమ. కుటుంబాల్లో లేదేంటి? సమాధానం. ఈరోజు కుటుంబాల్లో సంఘాలలో లోబడేతనం, అహం 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 అహం. ఏమ్మా, ఇక్కడ చాలా మంది అక్కోళ్ళే ఉన్నారు. రాత్రి చెప్పాడా అన్నోళ్ళని తీసుకురమ్మా, ఎవరో ఒక అన్నగానే వచ్చాడు, నీకు సెల్యూట్ కొడుతున్నాను. నిజం, థ్యాంక్ యూ బ్రదర్. గమనించాలి, దేవుని మాటల వైపు మనసు. కాళ్ళు పట్టుకుని సాయంత్రం తీసుకొస్తారా? ఏం పట్టుకొని? కాళ్ళైనా పట్టుకొని. నరకానికి పోతావయ్యా, కాలిపోతావయ్యా. ప్రేమతో చెప్పండి. నువ్వు కాలాల్సిందే అంటే నువ్వు కాలవా అంటున్నా. అంటొద్దు, ప్రేమతో చెప్పాలి. నీకు ఒక మాట చెప్పనా, వినండి. మీ ఇంట్లో మీరు చెప్పినట్టు నడుస్తుంది, నిజంగా గుండెలు మీద చేసుకుని చెప్పండి. మీ ఇంట్లో యజమానుడు చెప్పినట్టు నడుస్తుంది, నిజంగా చెప్పాలి. ఇంటి ఎలా చూస్తున్నారు? మీరు చెప్పినట్టు ఇంట్లో నడుస్తుందా? మీ యజమానుడు చెప్పినట్టు నడుస్తుందా? ఏం మాట్లాడలేంటమ్మా, మీరు చాలా జ్ఞానవంతులంటే. కొన్నిసార్లు చూశాను నేను, చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నారు మీరు. మీరు గీత గీస్తే గీత దాటిపోతే బతుకుతాడు ఆయన, మళ్ళీ వస్తాడా అని గీత దాటిపోతలికి. నెల్లు అని అంటే రూమ్ పోయి తలుపేసుకోవాలి, తలుపేసుకొని విజ్ఞాపన చేయాలి. ఇక నమ్మకపోయిన విజ్ఞాపన చేయాలి. ఆడపడుచుకి ఏమి ఇవ్వద్దంటే ఇవ్వకూడదు, అంతే. ఇక నువ్వేదో సంపాదించినట్టు. తల్లిదండ్రుల పట్ల ప్రేమను రాగాలు కలిగి ఉండకూడదు అని అంటే అమ్మాయినా ఉండాలి, నేనైనా ఉండాలంటే వికట జీవి. తల్లిదండ్రులు వదిలిపెట్టుకోలేడు, భార్య పిల్లలను వదిలిపెట్టుకోలేడు. చెవిటోడు మాదిరి, గుడ్డోడు మాదిరి. అదొక జపంలో ఉంటాడు. ఏంటి నాయన నీ జపము? నేనేం చెప్పలేదమ్మా. రే ముసలోళ్ళు నేను అట్ట వదిలేసావు, నేనేం మాట్లాడలేదు ఈ విషయంలో. మౌనం. విషయాలండి నిజం కదా? కుడికాలు పెట్టారు, ఎడంకాలు పెట్టారు, మొత్తం నాదే. అత్తగారు సొమ్ము తింటూ వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ఆస్తిని అనుభవిస్తా వాళ్ళనే తొందరగా పంపించలేరు. మీరు కాదులే, మీరు మంచోళ్ళే. ఆలోచన చేయాలి. ఏమ్మా, అన్నీ మీరు చెప్పినట్టు ఆయన ఇంటే ప్రార్థనకు రమ్మని చెప్తే ఎందుకన్నాడు చెప్పడు. 100%గా మీరు చెప్పినట్టే వింటున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహము. పిల్లలు గమనించాలి. పాపం అక్కలు ఎందుకు ఏడుతారో తెలియదు, ఎందుకు నవ్వుతారో తెలియదు కదా. అప్పుడే నవ్వుతారు చెప్పండి, అప్పుడే ఏడుతారు. నేను కూరగాయలు తెమ్మని చెప్తే సంతోషంగా చెప్తుంది అక్క, డబ్బులు ఇస్తుంది. ఏం తెమ్మంటే చికెన్ తెమ్మంటే చికెన్ ఆయన్ని చెప్తాడు.
అక్కడ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కరివేపాకు, కొత్తిమీర, చికెన్, ఇంకా టమాటాలు అన్నీ చెప్తే అన్నీ తీసుకున్నారు. వచ్చేలోపు ఇదిగో చికెన్ అడబెట్టా అంటదా, ఏంట్రా అడబడే ఏ తుఫాను వచ్చినట్టుందా? అరే ఇప్పుడు దాకా నమ్మింది, ఇప్పుడేమైంది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే సంతోషం. ఇలాగేం అర్థం కాదు పాపం. మంచినీళ్ళు అందపోతే మళ్ళా అంటే ఏం పొడవు, ఒక గ్లాస్ తాగొచ్చు, 4 తాగుతాడు పాపం. బయటకు వస్తాడు, మెల్లగా పెడతాడు. ఆ బజారుకి పోయి ఆడు టీ తాగుతాడు, ఆ బజారుకి పోయి ఆడు టీ తాగుతాడు, ఆడికి పోయి ఆడు 5 తింటాడు, ఈ తింటాడు. ఏం అర్థం కాదు. ఏందిరా ఈ టైం నీడు ఉన్నావు అంటే ఏం లేదు. ఇంటికి పోతే ఆ ఇందాక వచ్చిన భూకంపం అట్లనే ఉంటుందేమో అనుకుంటాడు. అట్లనే ఉందేమో భూకంపం అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. పోరా అప్పుడు పోతే ఎట్లుంటుంది పరిస్థితి పాపం. అవునగా చెప్పండి, ఆలోచన చేయాలి. మీ అందరిలో మాట్లాడుతున్నా, వినండి. మీ యొక్క యజమానుల ఆ యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసా లేదా? నేను కూడా అంతే. మీరే అట్లా అనుకోవడానికి లేదు. మీకు వాళ్ళు అర్థమవుతున్నారా లేదా? అర్థం కాదు. మాకు అర్థమవుతున్నారా? మీకు అర్థం కావడానికి అంతా ఆపోజిట్ అండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ప్రభు అన్నాడు, కుటుంబం, సంఘం, ఏక శరీరం ఇలానే చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అన్ని విషయాలలో ఒక ఆర్డర్లో నడిపిస్తూ ఉంటారు మీరు, కానీ భక్తి విషయంలో కూడా జ్ఞానము చేత నడిపించాలి. జ్ఞానంతో అభ్యాసం చేయాలి. జ్ఞానంతో అర్థమైన రీతిగా చెప్పాలి. ప్రేమతో చెప్పాలి, అర్థమయ్యే రీతిగా చెప్పాలి, వినయంతో చెప్పాలి, విధేయతో చెప్పాలి. తప్పకుండా దేవుని సన్నిధికి నడిపించాలి. ఎందరో మాట్లాడుతున్నా, ఒక భయంకరమైన మాట చెప్పనా? మీ యజమానులంతా సరిపోతే నరకానికి పోతారుగా, పోతే పోయింది నేనా అంటారా? ఏదైనా ఆరోగ్యం బాగలేక బాధపడుతూ ఉంటే అటువంటి మీకు చెప్పండి, బాధపడతారు. సపోజ్ ఏదన్నా తినేది స్వీట్ లాంటివి చేసుకుంటే వారు తినలేదంటేనే అంత బాధపడతారు కదా. మన నరకంలో కాలుతారంటే బాధ ఉందా లేదా? ఈ ఆలోచన రాలే మీకు. అక్కడ ఏడుపు, దుఃఖము, బాధ, పలుకురుట, అగ్ని ఆరదు, పురుగు సావదు, కింద పొగ, పైన నిప్పులు, యుగాలు. ఈ ఆలోచన ఎందుకు రాలే? రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఆరాధన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, పరిచయం చేస్తున్నావు, విశ్వాసంగా ముందుకు సాగుతున్నావు. నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ తండ్రి పట్ల, నీ తల్లి పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల ఎందుకు లేదు ఈ యొక్క ఆలోచన? దైవగ్రంథం ఎంత చక్కగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. బైబిల్ ఎంత చక్కగా చెప్తారు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఏం ప్రేమించాడు? సంఘమును. ఎవరు ప్రేమించారంట? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించారు. భార్యలు తమ సొంత భార్యలు, భర్త తమ భార్యను ప్రేమించ బద్ధులై ఉన్నారు. వినండి, మీరేమన్నా చెప్పండి, ఈరోజు కుటుంబాలలో లేని ప్రేమ, సంఘాలలో లేని ప్రేమ, అన్నదమ్ముల మధ్య లేని ప్రేమ, అత్తకోడల మధ్య లేని ప్రేమ, అన్నదమ్ముల మధ్య లేని ప్రేమ, కుటుంబాల మధ్య, ఆ గ్రామాలలో, బంధువులలో, రక్త సంబంధులలో లేని ప్రేమ. ఆ సంగతినే చెప్తున్నాడు ఇక్కడ. మొక్క నుంచి చెప్తాడు. ఊరికి అలా చూడండి, ప్రతి అధ్యాయంలో ప్రేమల గురించి చెప్పాడు. ఈ ఎఫెసీయులకు రాసిన చూస్తారా? మొదటి అధ్యాయం 6వ వచనం చూస్తారా? మొదటి అధ్యాయం 4 వచనం, 4, 6 వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎక్కడ దిగిపోతుంది, ముగిస్తారు. ఎట్లా అనగా, తన ప్రేమ తాను ఉచితం మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుకుని మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయబడక మునుపు అనలైజ్ చేసుకున్నమాట. ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత ఏర్పాటు, మొదటి అధ్యాయం. ప్రేమ చేత ఏర్పాటు. ఏమ్మా, జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏం కలిగి ఉండాలని? ప్రేమ కలిగి ఉండాలి. ప్రభు ఏర్పాటు. జగతి పునాది వేయబడక మునిపే తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని తనకు కుమారుడుగా స్వీకరించుటకే ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి మానవుడు రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రేమ కలిగిన వ్యక్తిగా జీవించాలి. 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం 4వ వచనం. 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఇది మంచి మాట. ఏ ప్రేమ? మహాప్రేమ. చచ్చిన వారిని ప్రేమించిన ప్రేమ, మహాప్రేమ. మొదటి అధ్యాయం జగతి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. 2వ అధ్యాయంలో ఏ ప్రేమ ఇది? మహాప్రేమ. ఈ 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పారు. మొదటి వచనంలో అన్నాడు, 2లో చచ్చిన వారై ఉండగా. ఏమై ఉండగా? చచ్చిన వారై ఉండగా. మొదటి అధ్యాయంలో అది మొదటి వచనం అదే అన్నాడా? చచ్చిన వారై ఉండగా, ప్రేరేపించు శక్తికి లోనైన వారుండగా, దూరస్తులై ఉండగా, ఇలా శరీర కోరికలు నెరవేర్చుకున్న వారు ఉండగా, దేవుని కృతకు పాత్రుడై ఉండగా ఆయన ఏ ప్రేమ ఇది? మహాప్రేమ. పాపిని ప్రేమించిన ప్రేమ, పాపి కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చిన ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టిన మహాప్రేమ. చచ్చిన వారిని ఎవరు ప్రేమిస్తారు? ఇంకా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందిన వారుంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇలా చెప్తున్నా, నువ్వు త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా అయినా పర్లే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మహాప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు నశించినంత నరకానికి వెళ్ళకూడదని ఆయన ప్రేమిస్తున్నాడు, మహాప్రేమను చూపిస్తున్నాడు. 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం 19వ వచనం. 3:19 ఎఫెసీయులకు రాసిన పత్రిక. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అవధులు లేనిది. అవధులు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ అండి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మానవుడి జ్ఞానమునకు అందట్లేదు ప్రేమ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. 3వ అధ్యాయం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. 4వ అధ్యాయం 2వ వచనం. ఇందాక చదువుకున్నాం, మళ్ళా చదువుకున్నాం. 4వ అధ్యాయం 2వ వచనం. కలిగిన వారు ప్రేమతో ఒకరిని ఒకరు సహించే ప్రేమ. అమ్మా, మగ పైన ఉమ్మేశారు, ఎందుకు వేస్తున్నారు? కొట్టారు, పెరుగులు కుట్టారు, దూషించారు, వేలన చేశారు, తిరిగి మాట్లాడారు. ఆయన సహించాడు. సహించే ప్రేమ. 4వ అధ్యాయం. ఏ ప్రేమ ఇది? సహించిన ప్రేమ. 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయం 27వ వచనం. చదువమ్మా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను పవిత్రమైనది గాను మహిమ గల సంఘం గావుండుట. ఇలా చెప్పనా? సంఘమును ప్రేమించి. దేన్ని ప్రేమించాడు?
సంఘాన్ని ప్రేమించాడు, సంఘమును ప్రేమించాడు. సంఘములు ఎవరుంటారు? పెద్దలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, సేవకుడు ఉంటాడు, నమ్మకాలు ఉంటారు. ఏమ్మా దేవుని సరిదిలు ఎడుతారు, సీరియల్ సినిమాలు చూసాడు. ఎవరైనా విశ్వాసులు అండి. ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది. ప్రభువు ప్రేమించాడు, సంఘమును ప్రేమించిన ప్రేమ. 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం 24 వచ్చు. 6:24 చదవండి. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించు. ఏ ప్రేమ ఇది అమ్మా? ఇప్పుడు ప్రేమలన్నీ ఎలాంటి ప్రేమలు చెప్పండి? ఎంత టెంపరవరీ ప్రేమ. ఏ ప్రేమలు చెప్పండి? టెంపరవరీ ప్రేమలు అండి ఇవన్నీ. టెంపరవరీ ప్రేమ చాలా జాగ్రత్తగా. టెంపరవరీ ప్రేమలు ఈ శాశ్వతమైనవి, శాశ్వతమైన ప్రేమలు కాదు ఈ లోక ప్రేమలు. ఇలాగ ప్రేమ అనే మాటకు సరైన నిర్వచనం ఈ లోకంలో లేదు. లేదు 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 ఏనండి? చాలా మంది అవనస్తులు ఉన్నారు ఇక్కడ. ప్రేమ అంటే శరీర ఇచ్చలు అనుకుంటున్నారు, ప్రేమ అంటే శరీర కోరికలు అనుకుంటున్నారు, ప్రేమ అంటే శరీర సంబంధమైన ఆలోచనలు అనుకుంటున్నారు, ప్రేమ అంటే శరీర సంబంధమైన అపవిత్రత, పాపం అనుకుంటున్నారు. కాదు, ప్రేమ అంటే అర్పించుకునేది, అప్పగించుకునేది, అవసరమైతే ప్రాణం పెట్టేది. ప్రాణం పెట్టే ప్రేమ. ఏ ప్రేమ ఇది? శాశ్వతమైన ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ నీడవలే గతించిపోతాయి, రాలిపోతాయి, వాడిపోతాయి. ఎన్నడూ మారనిది నా యేసుని ప్రేమ, వీడని ప్రేమ. ఎంత మంచి ప్రేమ! ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమమయుడు, ప్రేమ చూపించేవాడు, ప్రేమను తెలియజేసేవాడు. యూట్యూబ్లో ప్రేమను గురించిన చాలా సందేశాలు ఉన్నాయి. 800 మంది దాకా చూశారు ఒక మెసేజ్. ఇలా గమనించాలి, ఆలోచన చేయాలి. దైవ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువు ప్రేమను గురించి తెలియజేస్తున్న సంగతి. ఈ లోకంలో వినండి, ఈ లోకంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళ మదరు బాగలేకపోతే, వాళ్ళ మదరు వాంతికి చేసుకుంటే అక్కడ ఉండే నర్సు తుడిచిందంట. ఆ అన్నం తినలేని స్థితిలో ఉంటే తినిపించిందంట, మొహంగా అడిగిందంట. ఎవరు? నర్సు. ఇటు చూశాడు, ఏ ఊరు మీది అని అడిగిందట. ఎంత ప్రేమ నీకు, మా అమ్మని బాగా చూసుకుంటే అనుకున్నాడు. ఊరు అడిగాడు అంతే, ఇంకేం అడగలేదు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. దాదాపు 25 రోజులు హాస్పిటల్ ఉంటే ఆ పాప బాగా పరిచయం చేసింది. నీకు ఇష్టమైతే నేను వివాహం చేసుకుంటానని. ఏం చేసుకుంటాను అన్నాడు? వివాహం చేసుకుంటాను. అటు కాదండి, నువ్వేం చెప్పు, నువ్వంటే నాకు ఇష్టమైంది, నువ్వు నాకు నచ్చావు. లేదండి ఆలోచన ఏం చెప్పదు. ఇక నువ్వు చాలా డబ్బున్నోడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, మంచి ఫ్యామిలీ, అదేంటో తెలియదు, ఏం చెప్పలే, ఆలోచన చేయగల. తల్లికి చెప్పలే, తండ్రికి చెప్పలే, బంధువులకి చెప్పలే, కుటుంబ సభ్యులకి చెప్పలే, మాట ఇచ్చేసాడు. ఏమిచ్చాడు? ఇప్పుడు ఈ మాటతో వచ్చింది సమస్య. ఇచ్చేసానండి. ఏం ఇచ్చానంట? మాట ఇచ్చేసానంట. ఏంటి ఇచ్చేది? ఏంటి ఇచ్చేదండి? సరే వద్దంటున్నా కానీ ఒక టెంపుల్ తీసుకెళ్ళాడు, వివాహం చేసుకున్నాడు. డ్యూటీ మానే అన్నాడు. మానేసి మా అమ్మను జాగ్రత్తగా చూసుకో,
కోడల్ని అత్త కాదు, అత్తే కోడల్ని తీసుకోవాలన్నదంట. అప్పుడు అన్నం తినిపించాడు, అది డ్యూటీ, దానికి డబ్బులు ఇచ్చారు నాకే. మీ అమ్మ మీద బిల్లు ఎంత వేశారు? అప్పుడు 1,50,000 వేశారు. నేను 25 రోజులు చాకరీ చేసినందుకు నాకు కూడా ఒక పర్సన్ కింద ఇస్తారు. అన్నం తినిపించే డ్యూటీ, స్నానం చేయించే డ్యూటీ, స్నానం చేయక ఈ పని చేసే డ్యూటీది. ఇప్పుడే డ్యూటీ ఉంది నాకు. ఒకరోజు నాకు కనపడ్డాడు. ఏంటన్నా ఎలా ఉన్నావంటే, ఏం చెప్పింది కదా తమ్ముడు. ఏమైందన్నా? జీవితం అంతా నాశనం అయిపోయింది అన్నాడు. నీకేమైంది? బాగా డబ్బు ఉంది, ఇల్లుంది, బిల్డింగ్ ఉంది, మీ తల్లిదండ్రులంతా మంచి పొలము, స్థలాలు, అంతా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారంటే ఒక చిన్న పొరపాటు చేశాను. ఏం చేశాను? తమ్ముడు నీకు చెప్తున్నానని చెప్పాను. ఈ స్టోరీ అంతా చెప్పాను. మళ్ళా చెప్పలేదు మీకంతా. ఆలోచించి ఈ లోకం ప్రేమలు ఎట్లుంటాయి ఏమ్మా? ఈ లోకంలో చూసి ప్రేమిస్తున్న స్థితి. మన ప్రభు ప్రేమ లాంటిది, స్వార్థము లేని ప్రేమ, కపడము చూపని ప్రేమ, నటించే ప్రేమ కాదైంది. ఆయన రియల్, నిజమైన ప్రేమ కలిగిన, నిజమైన ప్రేమ. దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘమైన శరీరాన్ని ఏ రీతి ఆయన ప్రేమించాడు, ఆ సంగతులను 6 అధ్యాయాలలో 6 రూపాయలలో ప్రేమను గురించిన సంగతులు ప్రభువారు తెలియజేశారు. దేవుని మాటల వైపు మనసు పెట్టారు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ యొక్క 6 అధ్యాయాలలో ప్రేమను గురించిన సంగతులు, 6 సంగతులు చెప్పండి, ప్రార్థన చేస్తాను. మొదటి అధ్యాయంలో ప్రేమను గురించి ఏమని చెప్పాడు? మొదటి ప్రేమ అని చెప్పాలి. ఏ ప్రేమ? మొదటి ప్రేమ. హాస్పిటల్లో చూసి పెళ్లి చేసుకొని, బస్ స్టాండ్లో చూసి పెళ్లి చేసుకొని, కాలేజీలో చూసి పెళ్లి చేసుకొని, వివాహాలలో చూసి పెళ్లి చేసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆ ప్రాధాన్యత తల్లిదండ్రులకి అందించారు. మోసపోమాకండి, దేవుడు ఎక్కిరించా. ఈ రోజుల్లో ఏమి లేకుండా, లాభమేమి పొందకుండా ఎవరు ప్రేమించేవారు? ఎవరు? ఈ లోకంలో ఏదో ఒకటి కోరే ప్రేమిస్తారు. మన ప్రభు ఆయనకై ఆయన అర్పించుకోవడానికి ప్రేమించారు. ఎలాంటి ప్రేమ? తమ ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు. మొదటి ప్రేమ, ఆది ప్రేమ. ఇలా అన్నాడు, ఓ ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులారా, విశ్వాసులారా, ఎఫెసీ గ్రామస్తులారా, జగతి పునాది వేయబడకమునుపే నేను నిన్ను ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించాను. కొంతమంది స్వీకరించారు, కొంతమంది స్వీకరించారు. ద్వారపుడి గ్రామంలో ఉన్న నా ప్రియ సంగమా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీ భర్తలను ప్రేమించాడు. మారు మనసు పొందని మీ కుటుంబ సభ్యులను, ఈ గ్రామస్తులను దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమను మీరు స్వీకరించారు, మనం స్వీకరించాం, వాళ్ళు స్వీకరించారు. వారి కొరకు కూడా ప్రేమను చూపించాడు, ప్రాణం పెట్టాడు. మొదటి ప్రేమ. రెండో అధ్యాయం ఏంటి? మహా. ఏ ప్రేమ? మహాప్రేమ. ఓ వీడు మహాప్రేమ కలిగినోడు అంటుంటారు కదా. ప్రేమ పిచ్చోడు అంటుంటారు కదా. ఏ పిచ్చోడు అంట? ప్రేమ పిచ్చోడు. ఇవన్నీ కూడా మానేసేయాలి, ఈ సినిమా టైటిల్ తీసేయాలి. ప్రభువుని మించిన ప్రేమ కలిగిన వారి ప్రపంచంలో ఎవరు లేరు. వారి ప్రభువు తర్వాత ఎవరైనా ప్రేమ కలిగిన వారు ఉన్నారంటే నీ తల్లి, నీ తండ్రి తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే నీ భర్త, నీ భార్య. మొదటిగా నువ్వు ప్రేమించవలసింది దేవుణ్ణి, రెండవదిగా ప్రేమించవలసింది తల్లిదండ్రులు. అంతకు మించి ఈ లోకంలో ఇంకెవరిని ప్రేమించడానికి వీలు లేదు. ప్రేమించడానికి వీరులేదు పిల్ల. మహాప్రేమ, మహాప్రేమ. మూడవది జ్ఞానమునకు మించిన ఏ ప్రేమ?
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానానికి మించి ప్రేమించండి. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. 4వ అధ్యాయం సహించే ప్రేమ. ఏ ప్రేమ? ఉమ్మేశారు, కొట్టారు, దూషించారు, వేళన చేశారు, తిరిగిడి గుద్దులు గుద్దారు. ఏం చేశాడు? సహించాడు. సహించే ప్రేమ. ఏనండి 5వ అధ్యాయం ప్రేమించాడు. ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇలా చెప్పుకుందామా? ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ. ప్రాణం పెట్టిన ప్రేమ. ఏ ప్రేమ? ప్రాణం పెట్టిన ప్రేమ. 6వ అధ్యాయం ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. మా వినండి, నిన్న 6 సంగతులు చెప్పారు. సంఘం అంటే ఏంటి? ఈరోజు ప్రేమ అంటే ఏంటి? 6 అధ్యాయాలలో ఏం చెప్పబడింది? సంఘం అంటే 6 అధ్యాయాలలో ఎలా చెప్పబడిందో నేను చూసాం. ప్రేమ అంటే ఈరోజు సంఘాన్ని గురించి ప్రభు ఏం చెప్పాడో ఆ మాటలు చూసాం. నిన్న మాటలు మీ మనసులో ఉంచండి, తలలోంచండి, కళ్ళు పెట్టి ప్రార్థించండి. ప్రభు పాదాలను పట్టుకుందాం. ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడద్దు. తలలోంచండి, కళ్ళు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మానవుడు దయచేసి నిజమే నాయన, మొదటి ప్రేమ నేను వదిలిపెట్టాను. మహాప్రేమను నేను ధృవీకరించిన, జ్ఞానమునకు మించిన ప్రేమ, సహించే ప్రేమ, ప్రాణం పెట్టినంతగా ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను మించిన ప్రేమ కలిగిన వారి ప్రపంచంలో ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభు సాయాన్ని కోరుతావా? చెల్లి, తమ్ముడు, బాబు, అమ్మ, అయ్యా, నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభు పాదాలు పట్టుకుంటా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభు పాదాలు పట్టుకుంటావా? నిజమే నాయన, మొదటి ప్రేమ మనిచాను. మహాప్రేమ కలిగి ఉండలే, జ్ఞానమునకు మించిన ప్రేమ, సహించే ప్రేమ, ప్రాణం పెట్టినంతగా ప్రేమను చూపు, శాశ్వతమైన ప్రేమ. అట్టి మనస్సు నాకు లేదు, అట్టి ప్రేమ నాకు లేదు. ప్రేమ కలిగి ఉన్నట్టు ప్రయాసపడాలి. దేవుని ప్రేమకు బొద్దులో పెట్టావా? బొద్దురాలి పెట్టావా? లోపాన్ని ఒప్పుకుంటావా? బలహీనతను ఒప్పుకుంటావా? అవిధేయతను ఒప్పుకుంటావా? ప్రభు సాయాన్ని కోరుతావా? సంఘమైన శరీరంలో, సంఘమైన శరీరం ఏ రీతిగా ఉండాలి? సంఘమైన శరీరాన్ని రూపించుకోవాలి. ఎలాంటి ప్రేమను ఆయన చూపించాలి? ఏ రీతిగా ఉండడానికి ఇష్టపడతాడు? ఉదయంలో ఒక మంచి తీర్మానం చేసుకుని ఆయన మహిమలో ముందుకు సాగాలని ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. తల్లి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి, చెల్లి, తమ్ముడు, బాబు, ఉదయాన్ని కఠినపరచుకోండి. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకుంటాను. ఎంత ఘోర పాపిని ప్రభు క్షమిస్తాను. సూక్ష్మంలో ప్రభు మోక్షాన్ని ఇస్తాను. నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానించారు. నమ్మిన వారు సమాధానం ఉందా? లోబడే మనసు ఉందా? ప్రేమ కలిగిన వారి సమాధానం కలిగి ఉంది, లోబడి ఉంది, ప్రేమ సమాధానం పరిచేవాడు. ప్రభు తండ్రికి లోబడ్డాడు, ప్రేమను చూపించాడు. ఈ 3 లక్షణాలు ప్రభులో ఉన్నాయి, మనలో ఉండాలని. సంఘం అనే శరీరంలో ఉండాలి ఈ లక్షణం నీలో రావాలి. యేసు ప్రభు నమ్మిన వారు హృదయాలలో సంపూర్ణ చేత కలిగిన వారి నమ్మని వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధులైన తండ్రి, మీరు ఎంతైనా ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభల 2వ దినం ఉదయకాలం కోరికలను ఆలోచించు. మీరు పలికిన వాక్కులను బట్టి మీకు ఎఫెసీయులకు రాసిన 6 అధ్యాయాలలో సంఘం ఏ రీతిగా నా తండ్రి మీరు పిలువబడిన స్థితిని మేము చూసాం.
సంఘములో ఎలా ఉండాలి, సంఘం కొరకు మీరు ఏం చేస్తారో తెలియజేస్తారు. సమాధానాన్ని విధేయత కలిగిన వారిగా, ప్రేమించే వారిగా ఉండాలి. నేను చూశాను 6 అధ్యాయాలలో నీ ప్రేమను గురించిన సంగతులు కూడా రాయాలి. అవి కూడా చూడడానికి నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారిని తీసుకోండి, తిరిగి రాత్రి కూడా తీసుకోవచ్చు. నమ్మిన వారిని నమ్మని వారిని నమ్మే ఆలోచన మనల్ని శుద్ధిస్తున్నాను. యేసుక్రీస్తుమైన నామములో ప్రార్థన చేసే పేరు ఆమేన్. మంచిది. మరి చక్కని తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు మరి బట్టి దేవజనులను బట్టి అందించినందుకు ప్రభువుని స్తుతిస్తున్నా. ఏ మాటలు మనం విన్నాము? సమాధానము, లోబడుట, ప్రేమించుట. ఆరాధ్యాల్లో ఉన్న ప్రేమ చెప్పండి. మొదటి ప్రేమ అమ్మా, 2, 3, 4 సహించే ప్రేమ, 5 ప్రాణం పెట్టుకో, 6 ఈ ప్రేమ తెలియజే సంఘాలు క్షేమం పొందితే, సంఘాలు దీవించబడితే. చక్కని మాటలు 6 అధ్యాయాలు. నిన్నేమో సంఘం గురించి 6 అధ్యాయాల్లో మాటలు మనం విన్నాము. ఈరోజు సంఘంలో ఉన్న ప్రేమను గురించి 6 అధ్యాయాలకు కూడా చక్కని మాటలు అందరూ తెలియజేస్తూ ఉన్నా. రాత్రి కూడిక